Hello learners, welcome to our mathematics channel. 10th class mathematics first chapter రియల్ నెంబర్స్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 1.3 ప్రాబ్లమ్స్ లో పార్ట్ 1 మనం చూద్దాం. సో ఈ ఎక్సర్సైజ్ ని రెండు భాగాలుగా వీడియో చేయడం జరిగింది. దానిలోని మొదటి పార్ట్ ని తెలుగు వివరణతో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్. ఈ వీడియో లెసన్ లో ఏముంది అనేది ముందుగా ఒకసారి మెన్షన్ చేస్తున్నాను. అంటే మనకు ఉన్నటువంటి కంటెంట్ టోటల్ గా ఏంటి అనేది. ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్స్ చేయడానికి ముందుగా టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ కాన్సెప్ట్ రివిజన్. అంటే ఏ ఎక్సర్సైజ్ అయినా ఏ ప్రాబ్లమ్స్ అయినా చేయడానికి ముందు ఖచ్చితంగా కొన్ని కాన్సెప్ట్స్ మనకు ఉంటాయి తెలుసుకోవాల్సినవి. ఇవి ప్రీవియస్ వీడియోలో చెప్పినవి. సో ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు ఒక్కసారి దాంట్లో ఉన్నటువంటి మెయిన్ సారాంశం ఆ పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనం ఎక్సర్సైజ్ 1.3 స్టార్ట్ చేస్తాం. దీనిలో ఓవరాల్ గా ఉన్న 4 ప్రాబ్లమ్స్ లో మొదటి 2 ప్రాబ్లమ్స్ మీన్స్ ఇందులో రోమన్ నెంబర్స్ తో కలిపితే మొత్తం 15 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే 1లో 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2లోనే మళ్ళీ రోమన్ నెంబర్ 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టోటల్ 15 ప్రాబ్లమ్స్ అయినప్పటికీ కొంత చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ వీడియోలో ఈ 15 ప్రాబ్లమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మనం టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ గురించిన మెయిన్ కాన్సెప్ట్ ను ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ 2 పాయింట్స్ కూడా మీకు ప్రీవియస్ ఎక్సర్సైజ్ ప్రీ కాన్సెప్ట్స్ లో కూడా ఏవైతే మనం సారాంశంగా చెప్పుకుంటామో ఆ 2 పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. సో లెట్ x ఈక్వల్ టు p by q be a rational number such that the prime factorization of q is of the form 2 power n 5 power m where n and m are non-negative integers. Then x has a decimal expansion which terminates. ఇక్కడ ఈ 2 పాయింట్స్ లో కూడా మనం మొదటిది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ గా రెండోది దాని నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇందులో చెప్పే విషయం చూడండి, ఇది అంతా కూడా టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ గురించి. డెసిమల్స్ ఎప్పుడైనా మనకి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ లో డెసిమల్ గా మార్చినప్పుడు టెర్మినేట్ ఎప్పుడు అవుతుంది, నాన్ టెర్మినేట్ ఎప్పుడు అవుతుంది అనే కండిషన్ లాస్ట్ వీడియోలో మీకు ఈ క్రింద డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో చూడని వాళ్ళు చూసినట్లయితే రీజన్ తో సహా అక్కడ చెప్పబడింది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. మనకి p by q ఫామ్ లో ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ దేనికి చేయాలంటే ఆఫ్ క్యూ అంటే ఓన్లీ డినామినేటర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అది గనక ఈ ఫామ్ లో ఉంటే, ఈ ఫామ్ మీనింగ్ ఏంటో చూడండి, 2 power n 5 power m అంటే దానికి 2 5 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. 2 power సంథింగ్ 5 power సంథింగ్ ఆ పైన ఏమైనా రావచ్చు. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే 0 కానీ న్యాచురల్ నెంబర్ ఏదైనా రావచ్చు. హోల్ నెంబర్స్ ఏ వచ్చినప్పటికీ 2 or 5 మాత్రమే ఉంటే అది టెర్మినేట్ అవుతుంది. ఎందువల్ల వాటిని 10 పవర్స్ గా మార్చొచ్చు కాబట్టి. వేరేజ్ ఇక్కడ చూడండి, సేమ్ x ఈక్వల్ టు p by q తీసుకున్నాం రేషనల్ నెంబర్ సచ్ దట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఈజ్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ 2 power n 5 power m. చూడండి, నాట్ ఆఫ్ ద ఫార్మ్ ఎగ్జాక్ట్ గా దీనికి ఆపోజిట్ అనమాట. ఇది ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ అన్నా ఇక్కడ నాట్ ఆఫ్ ద ఫార్మ్ అన్నా. ఈ ఫామ్ లో కనుక లేకపోతే అంటే 2 5 లో లేదు అంటే అర్థం ఏంటంటే అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటే సేమ్ ఇక్కడ nm m అనేవి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలి, ఇంకా మైనస్ లో కానీ ఏమి రాకూడదు. దెన్ x has a decimal expansion which is non-terminating and recurring. సో ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, మనకి ఎప్పుడైనా సరే p by q ఫామ్ లో ఉన్నటువంటి ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నప్పుడు అది రెండు రకాలుగా ఉండే అవకాశం ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. మొదటిది ఏమిటండి, టెర్మినేటింగ్. దాన్ని డెసిమల్ గా మార్చినప్పుడు టెర్మినేట్ అయ్యేటువంటిది ఒక రకం, టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. మరొకటి నాన్ టెర్మినేటింగ్. సో టెర్మినేటింగ్ ఎప్పుడవుతుంది, నాన్ టెర్మినేటింగ్ ఎప్పుడవుతుంది. నాన్ టెర్మినేటింగ్ అయినప్పుడు రికరింగ్ కూడా అవుతుంది. రికరింగ్ మీన్స్ వచ్చిన ఒక పార్ట్ మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడం. సో ఇది రికరింగ్ మరొక పేరు, రిపీటింగ్ కూడా. టెర్మినేటింగ్ అంటే ఎండ్ అయిపోవడం, ఇది ఎండ్ అవ్వదు, వచ్చిన పార్టే మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట. ఇవి రెండు కూడా దేని నుంచి వస్తున్నాయండి, ఎనీ ఫ్రాక్షన్, ఏ ఫ్రాక్షన్ మనం తీసుకున్నా ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఎలా మార్చినప్పుడు అండి, డెసిమల్ ఫామ్ లో మార్చినట్టు అనమాట. ఈ రెండు కూడా మనకి చూడండి ఇక్కడ డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటాం. ఈ రెండు కూడా డెసిమల్ ఎక్స్పాన్షన్స్. ఈ రెండిట్లో ఏదవుతుంది ఎలా చెప్పొచ్చు మనం వితౌట్ డివిజన్ అనేది కూడా ఇక్కడ కండిషన్స్ మనం మెన్షన్ చేయడం జరిగింది. సో ముందుగా మనం చూసుకుంటే టెర్మినేటింగ్ అవడానికి కండిషన్ ఏమని చెప్తున్నాం, ఈ యొక్క డినామినేటర్ని బట్టి చెప్పొచ్చు ఏదైనా. సో ముందు ఇవి రెండు కో ప్రైమ్స్ అయి ఉండాలి. ఆ డినామినేటర్ తీసుకున్నప్పుడు ఇది గనక 2 power n into 5 power m గా ఉంటే ఇట్ ఈస్ టెర్మినేటింగ్. ఒకవేళ ఈ డినామినేటర్ తీసుకున్నప్పుడు 2 power n into 5 power m గా
ఉండకపోతే నాట్ ఈక్వల్ టు ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. సో ఇది ఒక్కటే మనం చెక్ చేయాలన్నమాట. సో డినామినేటర్ని చెక్ చేసుకోవాలి. డినామినేటర్ ఈ ఫామ్లో ఉంటే టెర్మినేటింగ్. టోటల్గా దీని సారాంశం ఇది చూడండి. ఎక్స్ యాజ్ ఎ డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ టెర్మినేట్స్ ఎప్పుడు అవుతుంది? ఈ ఫామ్లో ఉంటే. ఈ ఫామ్లో ఉండటం అంటే మీనింగ్ ఏంటంటే దాన్ని మనం ఫ్యాక్టర్స్గా విడగొట్టినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కేవలం 2, 5 తప్ప ఇతరవి కనిపించకూడదు. మరి ఈ రెండు కంపల్సరీయా? అది కూడా చూసుకోండి. ఈ రెండు కంపల్సరీగా ఉండాలా అంటే ఈ కండిషన్ మీరు చూస్తే ఎన్ఎం ఏమై ఉండాలి? నాన్ నెగిటివ్ అయితే చాలు. సో 0 కూడా అవ్వచ్చు. అంటే ఈ రెండిట్లో ఒకటి లేకపోవచ్చు కూడా. 2 ఆర్ 5లలో ఏదో ఒకటి లేకపోయినా పర్వాలేదు, 2 ఉన్నా పర్వాలేదు అనమాట. ఇక్కడ ఆ ఫామ్లో లేకపోతే, ఈ ఫామ్లో లేదు అంటే అర్థం ఇంకా ఏ ఇతర ఫామ్లో అయినా ఉండొచ్చు. 2, 5 కాకుండా ఇంకా ఎనీ ప్రైమ్ నెంబర్ కనుక ఉంటే అది నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ మనం ఇంకా క్లారిటీ వస్తే 2 పవర్ n 5 పవర్ m అంటే ఓన్లీ మనకి 2, 5 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయి ఉండాలి ఎప్పుడు టెర్మినేట్ అవ్వాలంటే. సో ఇక్కడ ఎనీ అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఉండాలి. ఎనీ అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఒక్కటైనా ఉండాలి. ఎనీ అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? వేటితో పాటు అండి ఎనీ అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఎక్సెప్ట్ 2 ఆర్ 5 అంటే 2, 5 తప్ప ఏ ఇతర ప్రైమ్ ఫ్యాక్టర్ మీకున్నా అంటే ఎగ్జాంపుల్కి 3, 7, 11, 13 ఎట్సెట్రా వీటిలో ఏ ఒక్క నెంబర్ మీకు ఫ్యాక్టర్ అయినా అది నాన్ టెర్మినేటింగ్ అని చెప్పొచ్చు. ఎందుకని నాన్ టెర్మినేటింగ్ అంటే ఇక్కడ ఒకటే రీజన్ అండి. టెర్మినేట్ అయినటువంటి ఏదైనా సరే 10 పవర్స్లో ఉండాలి డినామినేటర్. మనం పైన టెర్మినేట్ చేయాలంటే బైలో ఉన్నది ఖచ్చితంగా మనం 10 పవర్గా మార్చగలగాలి. ఈ 10కి ఇవి మాత్రమే ఫ్యాక్టర్స్. వీటిలో ఏ నెంబర్ని కూడా మనం 10 యొక్క పవర్కి ఈక్వల్ అయ్యే విధంగా దేంతో మల్టిప్లై చేసినా అవ్వదు. చూడండి ఎప్పటికీ అవ్వదు. 3, 7, 11, 13, 17 వీటిలో వేటిని కూడా మనం 10 యొక్క పవర్స్గా మార్చలేం. 10గా కానీ 100గా కానీ 1000గా కానీ ఇలా మార్చలేం. సో అది ఎప్పటికీ టెర్మినేట్ అవుతుంది అనమాట. అక్కడ డెసిమల్ ఎప్పటికీ ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. ఇది ముందు మనం ఐడియాలో ఉంచుకుంటే మనం రాబోయే ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. సో ఎక్సర్సైజ్ 1.3 స్టార్ట్ చేస్తున్నామండి. ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం మీన్స్ ఇందులో మళ్ళీ రోమన్ నెంబర్స్ ఉన్నాయి. సో ఒకసారి క్వశ్చన్ చదువుదాం ఏమి ఇచ్చాడు. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫామ్. ఫస్ట్ అడిగిన చూడండి డెసిమల్ ఫామ్ రాస్తే చాలు. ఇది లోయర్ క్లాసెస్ కూడా ఇవ్వగలిగినటువంటి ప్రాబ్లమే మీకు ముందు ఇచ్చారు. డెసిమల్ ఫామ్ రాయాలి ఇచ్చిన దానికి. ఎలా రాయమని అడగలేదు అంటే డివిజన్ చేయొద్దని లేదు కాబట్టి డివిజన్ ద్వారా చేస్తాం. అండ్ ఆల్సో దాంతోపాటు స్టేట్ which are terminating and which have non-terminating repeating decimal. ఇది మనని డివిజన్ చేయకుండా చెప్పమని లేదు కాబట్టి ముందు మనం డెసిమల్ ఫామ్ మార్చేయమన్నాడు కాబట్టి డెసిమల్గా మారుస్తాం. మార్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది అది నాన్ టెర్మినేటింగ్గా రిపీటింగ్గా లేదంటే టెర్మినేటింగ్గా అని చెప్పి. సో ఫస్ట్ ప్రాబ్లం సంబంధించింది ముందు మనం ఏం చేస్తున్నాం చూద్దాం. చూడండి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ నేను ఫస్ట్ రాస్తున్నాను 3/8. వీటికి చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా 2 మెథడ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి పర్టికులర్గా వితౌట్ డివిజన్ అనలేదు కాబట్టి మనం ఏం చేస్తాం డెసిమల్ ఫామ్లో మార్చడానికి మీరు యాజ్ ఇట్ ఈస్గా డివిజన్ చేసేసుకోవచ్చు. 3/8 మీన్స్ 3ని డివిడెండ్ గాను 8ని డివైజర్ గాను తీసుకోవాలి. ఇక్కడ చిన్న నెంబర్ అయినా పెద్ద నెంబర్ అయినా మనకి సంబంధం లేదు. సో 8 3లో దానికంటే పెద్దది 1 టైం కూడా క్యాన్సిల్ అవుతుంది. ఏం చేస్తాం మనకు తెలుసు బిగినింగ్ ఎప్పుడు కూడా 0 పాయింట్ పెట్టుకుంటాం. అంటే ఇక్కడ కూడా డెసిమల్ దాటి మనం నెంబర్ని తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఆ డెసిమల్ ఇక్కడ ఎప్పుడైతే పెట్టామో ఇంకా దాటినప్పుడు దీన్ని 30గా మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. సో ఈ 0 పాయింట్ పెట్టడంతోనే ఇక్కడ నెంబర్ ఇంకా 30గా మారిపోయింది. సో 8ని 30లో చూడండి 3 8s are 24. సో మైనస్ చేస్తున్నాం. 30లో 24 అంటే చూడండి 6 వచ్చింది. నెక్స్ట్ 0 దించుకుంటాం. తెలుసు కదా పాయింట్ తర్వాత ఇన్ఫినిటీగా మనకి జీరోస్ ఉన్నట్టే. మళ్ళీ 8లో 60లో మనం చదివినట్లయితే టేబుల్ చూడండి 7 8s are 56, 8 8s are 64 ఎక్కువైపోతుంది. సో 7 8s are 56 మైనస్ చేయండి. 10లోంచి 6 కనుక ఇక్కడ 4 అగైన్ 0. ప్రతిసారి ఒక 0ని మాత్రం మనం డ్రాప్ డౌన్ చేసుకోవచ్చు. 40లో 8 అనగానే ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ పోతుంది చూడండి 5 8s are 40 మైనస్ చేసాం 0. సో ఇది అందుకే లోయర్ సెక్షన్స్లో కూడా మనం చేసేటువంటి ఈవెన్ ఒక 6th 7th క్లాస్ స్టూడెంట్ కూడా చేసేటువంటి ప్రాబ్లం కానీ మీరు యూజ్ చేయొచ్చు. ఓవరాల్గా ఇక్కడ ఏమైంది చూడండి ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చేసిందో అది ఏ డెసిమల్ అని మనం చెప్పొచ్చు. రిమైండర్ 0 వచ్చింది అంటేనే టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. కొన్నిసార్లు రిమైండర్ 0 రాదు, వచ్చిన పార్ట్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది, అప్పుడు అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అంటాం. అది మనం డివిజన్ చేసి చూసాక ఎలాగో తెలుస్తుంది. చేయకుండా కూడా ఇక్కడ చెప్పొచ్చు అనమాట.
సరే మనకి ఇక్కడ కన్క్లూజన్ అడిగాడు కాబట్టి ఆల్సో స్టేట్ విచ్ ఆర్ టెర్మినేటింగ్ అండ్ విచ్ హావ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అన్నాడు కనుక ఆ యొక్క కన్క్లూజన్ కూడా మనం ఇక్కడ రాయాల్సి ఉంది. సో ఇప్పుడు దీనికి కన్క్లూజన్గా మనం ఏం రాయొచ్చు, దేర్ ఫోర్ 3/8 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఎందువల్ల రిమైండర్ ఎప్పుడైతే 0 అనేది రావడం సాధ్యమైందో దాన్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. డెసిమల్ పార్ట్ అక్కడితో అంతమైపోతుంది అనమాట. అయితే యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఈ వితౌట్ డివిజన్ కూడా మనం చెప్పొచ్చు టెర్మినేటింగ్ అని. ఎలా అనుకున్నాం ఇందాక ముందే నేర్చుకున్నాం చూడండి. హారం అంటే డినామినేటర్ చూడండి 8 యొక్క ఫ్యాక్టర్స్ మనం అబ్జర్వ్ చేస్తే కేవలం 2లు తప్ప ఇంకేముండవు ప్రైమ్ ఫ్యాక్టర్స్. 2 మాత్రమే ఉంటుంది. 2 కానీ 5 కానీ ఇతర ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమీ లేదు కనుక 2, 5 తప్ప అది టెర్మినేటింగ్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏమనుందండి, డెసిమల్ ఫామ్లో రాయమన్నాడు కాబట్టి ఈ చేయబోయేటువంటి ఇందులో ఉన్న 5 ప్రాబ్లమ్స్ కూడా ముందు డెసిమల్గా మార్చేసుకోండి, తర్వాత టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్గా రాయండి. ఈ డెసిమల్ ఫామ్ మార్చడానికి మనకి షార్ట్ మెథడ్ భాగహారం మాత్రమే. మరి భాగహారం చేయకుండా కూడా మార్చొచ్చు. దానికి మనం చెప్పుకున్నాం ఇంతకుముందే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా మార్చొచ్చు. కానీ అది ఎప్పుడంటే డివిజన్ చేయకుండా లేదా అక్కడ ఉన్న దీని ముందున్న థీరం బట్టి చేయమంటే అలా చేయాలి. అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ముందు మనం చేస్తాం. సో సెకండ్ ప్రాబ్లం చూద్దామండి సేమ్ క్వశ్చన్తో. సో చూడండి క్వశ్చన్ పైన కామన్గా సేమ్ ఉంచుతున్నాను. అదే క్వశ్చన్లో సెకండ్ ప్రాబ్లం 229/400. సో సెకండ్ ప్రాబ్లం 229/400. ఇక్కడ కొంత నెంబర్స్ పెద్దవి. సో నెంబర్స్ పెద్దవైనప్పటికీ కూడా ఇది నేరుగా భాగించవచ్చు. ఇంకొక కొంచెం షార్ట్ ఫామ్గా మనం ఈజీగా చేయాలంటే ఇంకొకటి ఏంటంటే 400లో మీకు జీరోస్ ఉన్నాయి చివరిలో. జీరోస్ ఉన్నటువంటి ఏ నెంబర్తో అయినా డివిజన్ అనేది చాలా మనం ఈజీగా చేయొచ్చు. కాబట్టి దీని ఒక 2 పార్ట్స్గా ఆలోచిస్తే మనం 4తో ముందు డివైడ్ చేసి లాస్ట్లో 100తో చేసుకోవడం కొంత ఈజీ మెథడ్ అనమాట. సో అందుకే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నెక్స్ట్ స్టెప్లో 400 అనే దాన్ని 4 into 100గా రాస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, 229/4 అనే పార్ట్ సపరేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే 229/4 ఈ 4ని 229 రాసేస్తే బై 100 సెపరేట్ అవుతుంది. సో ఇప్పుడు అందుకే మనకి ప్రాబ్లంలో 229ని 4తో డివిజన్ చేయడం వస్తే చాలన్నమాట. సో చెప్పండి ఇందులో ఇక్కడ ఇది నార్మల్గా ఉన్న నెంబరే కాబట్టి ముందు 22 వరకు చూసుకోవచ్చు. 5 4s are 20 మైనస్ చేసాం. 6 4s ఎక్కువైపోతుంది కనుక ఇక్కడ 2 మిగిలింది. నెక్స్ట్ 9 దించుకున్నాం. 4 టేబుల్ చదవండి 29 వచ్చే వరకు. 7 4s are 28. సో రిమైండర్ 1. ఇక్కడతో నెంబర్ పూర్తి అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ డెసిమల్ దాటిపోయాం కనుక ఇక్కడ కూడా డెసిమల్. సో నెక్స్ట్ 0 రావాలి. 10లో 4 2 times 2 4s are 8. రిమైండర్ మళ్ళీ 2 వచ్చింది. 0 దించుకుంటే 20 అయింది. 20లో 4 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కనుక 5 4s are 20. ఇది కూడా 0 రిమైండర్ వచ్చేసింది కాబట్టి ఇది కూడా మనకి టెర్మినేటింగ్ డెసిమల్. అయితే ఇక్కడ ప్రాబ్లం పూర్తయిందో ఆలోచించండి. మనం ఏం చేస్తాం ఇక్కడ ఒరిజినల్గా 229 400తో నేను ఇంకా భావించలేదు. 229 జస్ట్ 4తో డివైడ్ చేస్తాం. అంటే ముందు కొంత ఈజీగా ఉండటం కోసం 4తో డివైడ్ చేస్తే వచ్చింది ఇది. తర్వాత మళ్ళీ 100తో చేసుకోవచ్చు. మనం 100తో డివిజన్ మనం డైరెక్ట్గా రాయొచ్చు కాబట్టి సో దీని నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాస్తున్నాం, ఇప్పుడు 229/4 ఎంత వచ్చిందండి, 57.25/100. సో మనం ఎప్పుడైనా ఏ నెంబర్నైనా సరే 100తో డివిజన్ చేయాలంటే 10 యొక్క పవర్స్తో డివిజన్ చేయాలంటే దేన్నైనా ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో ఈ డెసిమల్ని అన్ని ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ అంటే బ్యాక్కి జరిపితే సరిపోతుందని మీకు ఇంతకుముందే తెలుసు. సో 100లో 2 జీరోస్ ఉన్నాయి 1 పక్కన కనుక ఈ డెసిమల్ పార్ట్ మాత్రమే మారుతుంది. డెసిమల్ యొక్క ప్లేస్ చేంజ్ అవుతుంది. ఎక్కడికి 2 ప్లేసెస్ బ్యాక్. సో ఎక్కడికి రావాలి, అది 5 ముందుకు రావాలి. అంటే డెసిమల్కి ముందు ఏమీ ఉండదు. సో ఇప్పుడు దీని ఆన్సర్ మనం ఇక్కడి నుంచి వితౌట్ డివిజన్ రాయొచ్చు. ఎంత అంటే 0 పాయింట్ వస్తుంది. రిమైనింగ్ నెంబర్ సేమ్ ఉంటుంది 5 7 2 5. చూడండి నెంబర్ సేమ్, దీన్ని చూసే రాశాను నేను 5 7 2 5. కానీ డెసిమల్ ప్లేస్ మాత్రం వెనక్కి వెళ్ళింది. ఇది నేరుగా మీరు 229 తీసుకుని 400తో భాగించడం వస్తుంది. అయితే ఇలా కూడా చేయొచ్చు. ఎప్పుడైనా జీరోస్ ఉన్న నెంబర్ ఉంటే మీకు ఇది బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చెప్పడం జరిగింది అనమాట. టోటల్గా ఇప్పుడు దీని యొక్క కన్క్లూజన్ మళ్ళీ మనం రాయాలి కదా. ఇది కూడా ఏమైంది, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి దేర్ఫోర్ 229/400 ఈజ్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్. ఏదవుతుందండి, టెర్మినేటింగ్ డెసిమల్. సో ఎప్పుడైతే డెసిమల్ పార్ట్ అయిపోయింది లాస్ట్న రిమైండర్ 0 వచ్చిందో వాటిని మనం టెర్మినేటింగ్ డెసిమల్గా చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అంటే ప్రాబ్లం నెంబర్ 3 రోమన్ నెంబర్. చూడండి మళ్ళీ టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్గా చెప్పాలి. 4 1/5. సో ఈసారి ఇచ్చిన ప్రాబ్లంలో ఇంకొక డిఫరెన్స్ ఏంటి, మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటామండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చాడు.
సో ఈ మోడల్ కూడా మనకు తెలుసు. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎప్పుడు ఇచ్చినా కానీ మీకు ఇదివరకు చెప్పాను, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఎప్పుడు కూడా మధ్యలో ప్లస్ ఉన్నట్టు. 4 + 1/5 అనమాట. 4 1/5 మీన్స్ 4 + 1/5. మీ మిడిల్లో ఇంటూ ఉన్నట్టు కాదు అన్నాం. ఒక నెంబర్ పక్కన ఎప్పుడు ఫ్రాక్షన్ రాసినా అది ప్లస్ ఉన్నట్టే. అందువల్ల మనం ఏం చేస్తాం, ఎడిషన్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ చేసేటువంటి మెథడ్లో ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ 5 4s are 20 + 1 ఇలా కలుపుకొని రాస్తాం అనమాట. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో దాన్ని పూర్తి కరెక్ట్ ఫ్రాక్షన్ రాసుకుంటే 5 4s are 20 + 1/5. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చే విధానాన్ని మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేయడం జరిగింది. 21/5 మనకు ప్రాబ్లం ఇచ్చినట్టు అనమాట. సో దీని డెసిమల్ ఫామ్ రాయాలంటే ఏం చేస్తాం, నేరుగా 21ని 5తో డివిజన్ చేస్తాం. 5తో డివిజన్ కాబట్టి చాలా ఈజీ అండి. 21లో 5 4 టైమ్స్ మైనస్ చేయండి 1. నెంబర్ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడతో ఇక్కడ మళ్ళీ డెసిమల్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఉన్నటువంటి 0 దించుకున్నాం. సో కరెక్ట్గా 2 5s are 10 సరిపోయింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా అదే డైరెక్ట్ ఆన్సర్. మనకి ఎంత వచ్చిందంటే 4.2. ఎప్పుడైతే 4.2 వచ్చిందో దేర్ఫోర్ మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ ఏది ఇస్తే అది 4 1/5 ఈజ్ ఏ డెసిమల్ అవుతుందండి, టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇప్పటి వరకు మనం చేసినవన్నీ టెర్మినేటింగ్ డెసిమల్స్ వస్తున్నాయి. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఎప్పుడు అంటాం, రిమైండర్ ఇక్కడ 0 వచ్చి ఉండాలి, కరెక్ట్గా డెసిమల్ పార్ట్ ఎండ్ అయి ఉండాలన్నమాట. సో ప్రాబ్లం నెంబర్ 4 నెక్స్ట్ చూద్దాం. రోమన్ నెంబర్ 4 2/11. సో 2/11 టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్గా చెప్పాలి. దానికంటే ముందు దాని యొక్క డెసిమల్ ఫామ్లో మనం మార్చాలి. సో 4th ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ తీసుకున్న తర్వాత నేరుగా భాగిద్దాం. దీంట్లో ఇంకా 2/11 కాబట్టి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటున్నాను 2ని 11తో. ఇక్కడ మీరు బేసిక్ లెర్నర్స్ కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా 11ని 2తో భాగించకండి. ఎప్పుడు డివిడెండ్ అంటే అక్కడ న్యూమరేటరే, డివైజర్ అంటే అక్కడ ఉన్న డినామినేటరే. సో ఇప్పుడు 2/11లో బిగినింగ్ చూడండి, 11 2లో ఒక్కసారి కూడా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి బిగినింగ్ మనం ఏం చేయాల్సి వస్తుంది, 0 పాయింట్. సో ఇక్కడ ఈ పాయింట్ దాటేస్తాం అన్నమాట, 20 అయిపోయింది. సో 20లో 11 చూడండి కేవలం 1 టైం. 20లో 11 1 టైం అండి. సో మైనస్ చేయండి 9. ఇక ఒకసారి డెసిమల్ దాటిన తర్వాత ప్రతి ట్రిప్కి ఒక 0 మనం పెట్టుకోవచ్చు. ఇంకా 90. సో 90లో 11 టేబుల్ కొంత ఈజీగా ఉంటుంది మనకు. 8 11s are 88 వస్తుంది. మైనస్ చేస్తాం, ఎంత వచ్చింది చూడండి ఇక్కడ 2 అంటే నెక్స్ట్ ఏం దించుకోవాలి 0 20. ఇలా చేసుకుంటూ వెళ్ళడం మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ వస్తున్న రిమైండర్ పక్కన 0 దించుకోగానే వచ్చేటువంటిది ఏదైతే ఉందో అది ఆల్రెడీ రిపీట్ అయిందేమో చూసుకోవాలి. ఇప్పుడు 90లో చూసాం, ఇక్కడ ఎంత వచ్చింది 20. బట్ యాక్చువల్ ప్రాబ్లం చూడండి, అది స్టార్ట్ అయిందే 20ని ఉపయోగించుకుని స్టార్ట్ అయింది. అంటే ఎప్పుడైతే మనకి ఇలా వచ్చిన పార్ట్ మళ్ళీ వస్తుందో ఇక చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఏమవుతుందండి 1 టైమే చేస్తాం. సో ఇక్కడ ఇది మనం గుర్తిస్తే ఈ 20 వచ్చిన వెంటనే ఈ 20 అనేది ఇదిగో ఆల్రెడీ మనం చేసిన పార్ట్లో ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ సేమ్ స్టెప్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే 18 వచ్చి ఆపేసాము అంటే అర్థం ఏంటంటే ఈ 18కి బార్ రావాలని అర్థం. సో 2/11 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 0.18 బార్. అంటే దాని అర్థం 0.181818 అండ్ సో ఆన్ అని. సో ఇలా ఎప్పటికీ అంతం కాకుండా వచ్చిన ఒక పార్ట్ మళ్ళీ రిపీట్ అయ్యే వాటిని ఏమంటాం మనం, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. కాబట్టి ఇప్పుడు కన్క్లూజన్ ఏం రాయండి, దేర్ఫోర్ 2/11 ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ అనే ఒక్క వర్డే రాయకూడదు. నాన్ టెర్మినేటింగ్తో పాటు ఏమవుతుంది, ఇది రికరింగ్ ఆర్ రిపీటింగ్ డెసిమల్ అనమాట. రిపీటింగ్ అని రాయొచ్చు, రికరింగ్ అని రాయొచ్చు అండి, ఏదైనా ఒకటే. సో ఇక్కడ మీకు ప్రాబ్లంలో కూడా అడిగింది చూడండి, ఈ రెండిట్లో ఏది అనేది, టెర్మినేటింగ్గా, నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్గా. ఇప్పటి వరకు గత 3 ప్రాబ్లమ్స్ టెర్మినేట్ అయ్యాయి, ఇప్పుడు మాత్రం నాన్ టెర్మినేటింగ్ వచ్చింది. సో అక్కడ కూడా కండిషన్ చూడండి, డినామినేటర్ ఏముంది 11. సో మనం చెప్పుకున్న కండిషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీనికి 11ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ కాబట్టి 2 5 కాకుండా ఇలా అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏది ఉన్నా సరే అది నాన్ టెర్మినేటింగే వస్తుంది అని ఈ ప్రాబ్లమ్ని మళ్ళీ మనం ఒకసారి వెరిఫై చేయడం ద్వారా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ రోమన్ నెంబర్ 5. సో ఫస్ట్ ప్రాబ్లంలోని లాస్ట్ రోమన్ నెంబర్ 8/125 కూడా మళ్ళీ మనం చూడాల్సి ఉంది. సో ముందుగా 8/125 అనేటువంటి నెంబర్ని ఇక్కడ నోట్ చేస్తున్నాను ఫ్రాక్షన్ని. సో ఇది కూడా అంతే, మనం ఇంకా క్యాన్సిల్ చేయడానికి లేదు కనుక డైరెక్ట్గా 8ని తీసుకుని 125తో నేరుగా భాగిస్తున్నాం. సో ఇక్కడ కూడా చూడండి 8 అనే దానికంటే 125 పెద్దది కాబట్టి ముందు 0 పాయింట్ పెట్టాలి. సో నెక్స్ట్ ఇక్కడ 0 దించుకున్నాం. ఇప్పుడు మనం 125ని
80లో చూడాల్సి వస్తుంది. సో ఇప్పటికి చూడండి 80 ఇప్పటికి కూడా 125 కంటే చిన్నదే. అంటే 80 కూడా మనకి 1 టైం కూడా సరిపోదు. సో అటువంటప్పుడు ఏం చేయాలి? మరొక 0 ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ కూడా మనం డెసిమల్ తర్వాత ఇంకొక 0ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ 0 పెడుతున్నాను. ఇప్పుడు ఇది 800 అనమాట. సో యాక్చువల్గా ఇప్పుడు 800లో 125 చూసుకుంటే సరిపోతుంది. సో మీకు కొంచెం 125తో మనం గెస్ చేయడం కూడా కొంత ఈజీయే కాబట్టి చూడండి. ఇక్కడ 800 ఉంది కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తే ఎలాగో 8 టైమ్స్ ఎక్కువైపోతుంది. పైన 25 ఉంది కనుక మనకి 7 టైమ్స్ కూడా ఎక్కువైపోతుంది. 700s 725s ఎక్కువైపోతుంది. సో 6 టైమ్స్ అనేది దీనికంటే తక్కువ వస్తుంది చూడండి. 600s ఉంటాయి, 625s ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ రాయగలిగినటువంటి నెంబరు 6. 6 5s are 30, నెక్స్ట్ 6 12s are 72 plus 3 ఓవరాల్ 750 వస్తుంది కాబట్టి 800లో 750 మైనస్ చేసినట్టుగా చేస్తే ఇక్కడ వచ్చేది చూడండి ఎంత 50 రిమైండర్గా మిగిలింది కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం ఒక 0ని దించుకుంటాం. ఒక 0ని దించుకున్నంత వరకు మనం ఈ డినామినేటర్లో 0 పెట్టక్కర్లేదు. సో ఇప్పుడు 500లో చూసినట్లయితే 125 125 చూడండి 500 కాబట్టి 5 టైమ్స్ ఎక్కువ 4 టైమ్స్ చూస్తే కరెక్ట్గా 400s 425s కూడా 100. సో మొత్తం 500 సరిపోయింది. ఇక్కడ మనం అందుకే రాయాల్సిన నెంబర్ ఎంతండి కోషియంట్లో 4 టైమ్స్. సో 4 125s are 500. సో ఇది కూడా రిమైండర్ 0 అయిపోయింది. రిమైండర్ ఎప్పుడైతే 0 అయిందో ఇప్పుడు దాని ఆన్సర్ మనం రాయొచ్చు. 8/125ని డెసిమల్ ఫామ్ రాస్తే ఎంత వచ్చినట్టు కోషియంట్ చూసుకోండి 0.064. సో ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో దీన్ని ఏ టైప్ ఆఫ్ డెసిమల్ అంటాం? టెర్మినేటింగ్ డెసిమల్. సో 8/125 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇక్కడ కూడా 125ని మీరు అబ్జర్వ్ చేయండి. 125 అంటే దానికి 5 ఒక్కటే ప్రైమ్ ఫ్యాక్టర్ కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అయిందనమాట. సో ఈ విధంగా ఈ 5 చేసినప్పుడు మీరు ఎప్పుడు టెర్మినేట్ ఎప్పుడు నాన్ టెర్మినేటింగ్ అవుతుందో అబ్జర్వ్ చేస్తే ఒకసారి డినామినేటర్స్ కూడా చూసుకోండి. 125 చూసిన వెంటనే మనం విషయం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం మనం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ చేయాలంటే కూడా ఇదే ఈ డెసిమల్ ఫామ్ మనం మార్చాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ఈ రూల్స్ మాత్రమే గుర్తుండాలి. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ని మనం స్టార్ట్ చేద్దాం. సో ఎక్సైజ్లో ఉన్న సెకండ్ ప్రాబ్లం అంటే ఇప్పటి వరకు ఫస్ట్ ప్రాబ్లం రోమన్స్ నెంబర్స్ చేసాం. సెకండ్ ప్రాబ్లంలో కూడా మొత్తం మనకి 10 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మొదటి పార్ట్కి నేను చూపిస్తున్నాను. ఆ 10కి సంబంధించినటువంటి కామన్ క్వశ్చన్ పైన ఉంది చూడండి. ఇక్కడ ఫస్ట్ జాతీయ చూడండి వితౌట్ పెర్ఫార్మింగ్ డివిజన్. వితౌట్ పెర్ఫార్మింగ్ డివిజన్ అంటే ఏంటి? ఇక్కడే కనిపిస్తుంది. డివిజన్ అనేది మీరు ఇక్కడ చూపకూడదు. భాగహారం నేరుగా చేయకుండానే మనం చెప్పాలి. ఏమని? స్టేట్ whether the following rational numbers will have terminating decimal form or a non-terminating repeating decimal form. సో ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ మాత్రం డెసిమల్ ఫామ్ మార్చమని అడగలేదు చూడండి. డెసిమల్ ఫామ్ కనుక్కోమని లేదు. బట్ కేవలం చెప్తే చాలు. ఈ రేషనల్ నెంబరు టెర్మినేట్ అవుతుందా, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుందా, భాగహారం చేయకుండా చెప్పాలి. సో ఇది మనకు మెయిన్ కండిషన్. వితౌట్ పెర్ఫార్మింగ్ డివిజన్ అన్న దానికి ఇప్పుడు మీకు ఈ వీడియో స్టార్టింగ్లో నేను ఎక్సర్సైజ్ చేయడానికి ముందు చెప్పినటువంటి 2 పాయింట్స్ దీనికి ఉపయోగపడతాయి అనమాట. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలో ఏం చేయాలనేది అసలు ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ముందు ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటున్నాను 13/3125. సో మీకు ఏ ఫ్రాక్షన్ ఇచ్చినప్పటికీ ఫస్ట్ మీరు ఏం చేస్తారు? డినామినేటర్ని అబ్జర్వ్ చేయండి. మనకు కావాల్సింది డినామినేటరే. సో డినామినేటర్ని తీసుకుని ఓన్లీ డినామినేటర్ని సపరేట్గా తీసుకుని దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. డినామినేటర్ని తీసుకుని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఎందుకంటే మనకి ఆ రూల్ తెలుసు కదా, డినామినేటర్ ఏ ఫామ్లో ఉందనే దాన్ని బట్టే టెర్మినేటింగ్ అవుతుందా, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుందా మనం చెప్పొచ్చు. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూసేటప్పుడు మనకు తెలిసిందే 2, 3, 5 అన్నీ చూస్తాం. 2, 5 తప్ప అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చింది అంటే అది నాన్ టెర్మినేటింగ్. 2, 5 తప్ప వేరే ఏమీ రాకపోతే టెర్మినేటింగ్. సరే ఇక్కడ బిగినింగ్ చూస్తే మనకి ఎప్పుడు వన్స్ ప్లేస్ని బట్టి ఎక్కువ మనం గెస్ చేస్తాం కనుక ఎప్పుడైతే ఇక్కడ 5 కనపడిందో మనం ఆలోచించకుండా ఇక్కడ 5 టేబుల్తో స్టార్ట్ చేయొచ్చు. సో ముందుగా 31లో చూస్తున్నాను 5 టేబుల్. 6 టైమ్స్ పోయింది, 1 మిగిలిందండి. నెక్స్ట్ 12 అయింది. 12లో 2 5s are 10, 2 మిగిలిపోయింది. ఇప్పుడు 25 అయింది. టోటల్గా 5. చూడండి 625 వచ్చింది. మళ్ళీ లాస్ట్ 5 వచ్చింది కనుక అగైన్ 5 టేబుల్. 6లో 5 1 టైం, 1 మిగులుతుంది. 12 అవుతుంది. 12లో 5 2 టైమ్స్, 10 2 మిగులుతుంది. 25 కాబట్టి 5 టైమ్స్. చెప్పాను ఇంతకుముందే ఈ డివిజన్స్ మీకు నేరుగా చేయలేని వాళ్ళు పక్కన రఫ్గా అయినా డివిజన్ చేసుకోండి. 125ని మళ్ళీ కూడా 5 లాస్ట్ 5 ఆర్ 0 ఉన్నంత వరకు మనం 5 టేబుల్ చూడొచ్చు. సో ఇక్కడ కూడా చూడండి 12లో 5 2 టైమ్స్, 2 మిగులుతుంది కాబట్టి 25లో 5 టైమ్స్.
అగైన్ ఇంకా నెంబర్ రాను రాను చిన్నదయ్యే కొద్దీ మనం ఫాస్ట్గా చేయగలుగుతాం. అన్ని 5లే వస్తున్నాయి. సో లాస్ట్ మళ్ళీ 5 5s are 25. 5 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కనుక ఇంకా దీంతో ఫ్యాక్టరైజేషన్ ఆపేయచ్చు. సో ఇప్పుడు మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇక్కడ ఉన్నటువంటి 3125 అనే దాన్ని మనం ఇక్కడ ఫ్యాక్టర్స్గా విడగొట్టినట్లయితే చూడండి ఏమొచ్చాయి, అన్ని 5s ఇంటూలో వచ్చాయి. ఈ పక్కన ఉన్నవి అడుగున మిగిలిపోయినవన్నీ ప్రోడక్ట్గా రాస్తే ఇది ఫామ్ అవుతుందని మనకు తెలుసు కాబట్టి అవి ఇక్కడ నేను రాస్తున్నాను. సో ఏమేమి రాయాలండి, ఇందులో మొత్తం 5లే వచ్చాయి చూడండి. 5 ఇంటూ 5 ఇంటూ అలా 5 టైమ్స్ వచ్చాయి. అంటే ఓవరాల్గా దాన్ని మనం ఏమని రాయొచ్చు, 5 to the power of 5 అని రాయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మీకు therefore డినామినేటర్, ఇప్పుడు మనం ఇంతకీ చేసేది అక్కడ ఏ నెంబర్ ఉన్నా డినామినేటర్ ఏ ఫామ్లో ఉందని చూస్తున్నాం. సో ఇక్కడ డినామినేటర్ ఎంత వచ్చింది, 5 to the power of 5 వచ్చింది. సో డినామినేటర్ అనేది మనం చేసేటప్పుడు ఏ ఫామ్లో ఉండాలో ఒకసారి గుర్తించుకోండి. ముందు మనం దేంతో కంపేర్ చేయాలి డినామినేటర్ని, 2 power n 5 power n రూపంలో ఉందా లేదా. ఇక్కడ ఓన్లీ 5 పవర్ ఉంది, 2 పవర్ లేదు. 2 పవర్ లేకపోయినా పర్లేదు, 5 ఉంటే చాలు అనుకున్నాం. ఇతర ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమైనా వచ్చిందా దీనిలో, 3 కానీ 7 కానీ 11 ఇటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయంటే లేదు. సో ఇక్కడ డినామినేటర్ అనేది ఏ ఫామ్లో ఉందండి, 2 power n 5 power m అనే ఫామ్లో ఉన్నట్టే. సరే ఆ విషయాన్ని ఇంకొంచెం ఇక్కడ మన క్లారిటీ కోసం రాస్తున్నాను. సో డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేదా ఆఫ్ ద ఫార్మ్ ఏదైనా అనొచ్చండి. డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 to the power of n ఇంటూ 5 to the power of m. మరి ఇక్కడ n అంటే ఎంత, m అంటే ఎంత అని కూడా మనం మెన్షన్ చేయొచ్చండి. ఇంకా క్లారిటీ కోసం మనకు తెలుసు n m ఏమవ్వాలి, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అవ్వాలి మన రూల్ ప్రకారం. అంటే 0 ఆర్ పాజిటివ్ ఏదైనా రావచ్చు. ఇప్పుడు మీరే చూడండి 5 పవర్ సంథింగ్ వచ్చింది, ఎంత 5 అంటే m ప్లేస్లో ఎంత వచ్చింది, 5 వచ్చింది. మరి 2 పవర్ అనేది లేదు కదా, లేనప్పుడు చెప్పు ఇక్కడ 2 పవరే లేదు కాబట్టి 2 పవర్ 0 అనుకుంటాం, అదే 1కి సమానం. కాబట్టి ఇక్కడ n ప్లేస్లో 0 వచ్చినట్టు, m ప్లేస్లో 5 వచ్చినట్టు అది కూడా మెన్షన్ చేస్తే మనకి ఈ ఫామ్కి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు n వాల్యూ 0 అని, m వాల్యూ 5 అని మనం తీసుకోవచ్చు. అంటే దీనివల్ల ఏమవుతుంది, మొత్తానికి 2 పవర్ n ఇంటూ 5 పవర్ m అనే ఫామ్లో ఉంది. ఎప్పుడైతే ఉందో మరి రెండిట్లో ఏమవుతుంది, టెర్మినేటింగ్ ఫామా నాన్ టెర్మినేటింగ్ ఇది అంటే ఈ ఫామ్లో ఉన్నది ఏదైనా సరే ఏమవుతుందండి, టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని భాగహారం చేయకుండానే మనం ఏం చెప్పొచ్చు, ఆ ఇచ్చిన ఫ్రాక్షన్ అంటే 13/3125 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇంతకుముందు చేసిన ఫస్ట్ ప్రాబ్లంకి దీనికి డిఫరెన్స్ గమనించండి. ఇక్కడ మనం డివిజన్ నేరుగా చేయటం లేదు. ఇంతకుముందు వరకు చేసిన ఫస్ట్ ప్రాబ్లమ్స్లో చూడండి, దీంతో భాగించి మనం ఆన్సర్ ఎంత వస్తుందో వెయిట్ లేదు, ఎందుకంటే ఎక్కడ క్వశ్చన్లో అది అడగలేదు. వితౌట్ పెర్ఫార్మింగ్ డివిజన్ అన్నాడు పైగా, అంటే అసలు డివిజన్ చేయొద్దు అనేది క్లియర్గా చెప్తున్నాడు. భాగహారం ఎక్కడా చేయొద్దు, దేన్ని నేరుగా అనమాట ఈ న్యూమరేటర్ డినామినేటర్తో భాగించకుండానే ఈ ఇచ్చిన రేషన్ నెంబరు ఈ రెండింటిలో ఏదవుతుందో డిసైడ్ చేయమన్నప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ రాయటం కదా, అది డిసైడ్ చేయడానికి కూడా ఏం చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. అందువల్లే మీకు 10th క్లాస్కి ముందు లోయర్ క్లాసుల్లో కూడా చెప్తుంటాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. ఈ మోడల్లో ఇలా టేబుల్స్ బాగా ఐడియా ఉండి ఇవి ఎవరైతే ఫాస్ట్గా చేయగలుగుతారో వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్లో ఉన్నవి చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకి వచ్చిన ఆన్సర్ ఏమని చూసుకోవాలి, ఈ ఫామ్లో ఉందా లేదా మాత్రమే మనం మెన్షన్ చేయాలి. 2 పవర్ n 5 పవర్ m లా ఉంటే అది టెర్మినేటింగ్ రాయాలి. అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏదొచ్చినా ఈ రెండు కాకుండా మీకు ఈ క్లారిటీ కూడా ఇక్కడ ఇస్తున్నాను, ఇలా రాయొచ్చు లేదా నాన్ నెగిటివ్ రాసేయచ్చు. అయితే మీకు ఇది కూడా ఎందుకు రాస్తానంటే క్లారిటీ కోసం n m అంటే ఏంటి, ఏది పడితే అది రాయటం అని కాదండి. ఇక్కడ 5 టైమ్స్ వచ్చింది, సో మనం జనరల్గా m అనుకునే ప్లేస్ ఉంది అని చెప్పడం. 2 అసలు లేదు కదా అని డౌట్ రావచ్చు, లేకపోయినా పర్వాలేదు 0 మనం అందుకే నాన్ నెగిటివ్ అంటున్నాం. అంతే తప్ప ఇతర ప్రైమ్ ఫ్యాక్టర్ ఏదైనా వచ్చిందా, ఇతర ప్రైమ్ ఫ్యాక్టర్ పైన ఏదైనా న్యాచురల్ నెంబర్ వచ్చిందా అంటే రాలేదు. సో అప్పుడు అది టెర్మినేటింగ్ డెసిమల్. సో ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఇది ఒకసారి క్లారిటీగా చూస్తే తర్వాత రాయబోయే ఇంకా మనకి 9 ఉన్నాయి. 9 ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా కొంత ఫ్యాక్టరైజేషన్ కాబట్టి కొంత ఫాస్ట్గా చేసే అవకాశం ఉంటుంది. సో ఇవి రాబోయే ప్రాబ్లమ్స్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అన్ని 5లతోనే రావు కాబట్టి రకరకాలు వస్తాయి కనుక మనకి ఈ రెండు కండిషన్స్ ఎప్పుడు ఏది రాయాలో క్లియర్గా అర్థమవుతుంది. సో రోమన్ నెంబర్ 2 ప్రాబ్లం చూద్దాం. సో సేమ్ క్వశ్చన్లో 11/12 అని ఇప్పుడు మనకి ఇచ్చింది 11/12. సో ఎప్పట్లాగే ఏం చేయాలనుకున్నాం, వితౌట్ డివిజన్ కాబట్టి మీరు ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి 12ని ముందు ఫ్యాక్టరైజేషన్ డివైడ్ చేయాలి. చిన్న నెంబర్ ఇక్కడ చూపించవచ్చు, ప్రాబ్లంలోనే ఫ్యాక్టరైజేషన్ చూపించవచ్చు. 2 టేబుల్తో చూస్తున్నాం, 12 అనగానే 2 టేబుల్ మనకు తెలుసు కనుక 6 2s, అగైన్ 2 టేబుల్ 3 2s. ఇక్కడతో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ ఓవర్.
సో ఇక్కడ 12ని మనం ఎలా రాయగలిగాం? 2 ఇంటూ 2 ఇంటూ 3. ఇట్ మీన్స్ 2 స్క్వేర్ ఇంటూ 3. 2 టైమ్స్ కనుక. సో ఎనీహౌ దీన్ని రాసాం. ఇప్పుడు మనం ఏం రాయాలంటే మనం ఇప్పటి వరకు చేసింది దేనండి? కేవలం డినామినేటర్. ఆ 11తో సంబంధం లేదు చూడండి. ఇచ్చిన డినామినేటర్ ఏ ఫామ్లో ఉంది అనే దానికోసం రాయాలి. సో ఇప్పుడు డినామినేటర్ ఈజ్, ఇంతకుముందు ప్రాబ్లం రాసిన మ్యాటర్ గుర్తుపెట్టుకోండి. డినామినేటర్ ఆ ఫామ్లో ఉందా లేదా చెప్పడం మన ఉద్దేశం. ఏ ఫామ్లో ఉండాలి? 2 పవర్ n 5 పవర్ n. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏమని వచ్చిందో, 2 స్క్వేర్ 3. ఇదిగోండి, రాకూడని ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ మనకు వచ్చింది. అంటే రాకూడని అంటే ఆ ఫ్రాక్షన్ ఏదో ఉండకూడని ఫ్రాక్షన్ అని కాదు, ఫ్రాక్షన్ ఉంటుంది. బట్ ఈ ఫ్రాక్షన్ని ఎంతసేపు మనం దీన్ని నిజంగా డివైడ్ చేసి డెసిమల్గా మార్చుదాం అనుకున్నా అది ఎప్పటికీ ఎండ్ అవుతుంది అనమాట. ఆ విషయం దేని వల్ల తెలుస్తుంది? ఈ 3 వల్లే. 3 ఎప్పుడైతే ఇక్కడ డినామినేట్లో ఉందో దాన్ని ఎప్పుడు కూడా మనం 10 పవర్స్గా మార్చలేం కాబట్టి ఎప్పటికీ కూడా దాన్ని ఎండ్ అయ్యేటువంటి డెసిమల్గా మనం చేయలేమని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ ఈజ్ అన్నప్పుడు రాసే మ్యాథ్ ఎలా ఉండాలి? ఆ ఫామ్లో ఉందా లేదా? లేదు కాబట్టి ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, చూడండి ఇక్కడ నాట్ అది మెన్షన్ చేస్తాం, ఆ ఫామ్లో లేదు అని రాస్తాం. డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 to the power of n 5 to the power of n. సో ఇక్కడ nm వాల్యూస్ మనం రాయక్కర్లేదు, కానీ అవి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఆర్ డబ్ల్యూకి చెందుతాయని రాస్తే చాలు. అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు నేను n వాల్యూ ఎంత m వాల్యూ ఎంతో రాశాను ఫస్ట్ ప్రాబ్లంలో. ఇప్పుడు అసలు రాయలేదు, ఎందుకంటే అసలు ఆ ఫామ్లో లేదు కదా. 2 పవర్ n 5 పవర్ n ఫామ్లో ఉండి అంటే ఆ nm వాల్యూస్ కూడా చూపించడం మంచిది. అసలు ఆ ఫామ్లో లేనప్పుడు nm మెన్షన్ చేయకూడదు. అంతేగాని ఇప్పుడు ఇక్కడ మనం కొంతమంది అనుకోవచ్చు n అంటే 2 రాద్దాం, m అంటే 1 రాద్దాం అనుకుంటారు. m అంటే దేనిపై? ఇది మనకి 5కి పవర్లో వస్తుంది m అంటే. మరి అంతేగాని ఇక్కడ 3 కాదు, అసలు 5ఏ లేదు, 2 లేవు. అంటే 2 5 కాకుండా ఇతరది ఉంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం జస్ట్ ఆ ఫామ్లో లేదు అని రాస్తాం. అంటే హోల్ నెంబర్స్కి చెందినటువంటి పవర్స్తో 2 పవర్ n 5 పవర్ m లా కాకుండా ఇది సంథింగ్ 2 పవర్ n 3 పవర్ m లా ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే ఈ ఫామ్లో లేదో మనం కన్క్లూజన్ ఏమని రాయాలి దీనికి? ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అనమాట. దేర్ఫోర్ 11/12 is a నాన్ టెర్మినేటింగ్. చూడండి మనం చేసిన మొదటి 2 ప్రాబ్లమ్స్ 2 డిఫరెంట్ కండిషన్స్ వచ్చాయన్నమాట. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటాం. సో దీన్ని నిజంగా మీరు భాగించి చూసినప్పటికీ 11/12 వేసుకుని కావాలంటే డివిజన్ చేసి చూసుకోండి. ఇందులో వచ్చిన పార్టే మళ్ళీ రిపీట్ అవుతూ వస్తుంటుంది తప్ప ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఎప్పుడు నాన్ టెర్మినేటింగ్ రాయాలో ఇందులోనే క్లారిటీ వచ్చింది. దీన్ని నాన్ టెర్మినేటింగ్ రాయడానికి ఏకైక కారణం 3 అనే ఫ్యాక్టర్ మనం ఐడెంటిఫై చేయడం. ఇలా ఏ ఒక్క ఫ్యాక్టర్ అదర్ దాన్ 2 and 5, 2 5 తప్ప ఏ ఒక్క ఫ్యాక్టర్ ఇలాంటి ప్రైమ్ కనపడినా అది నాన్ టెర్మినేటింగ్ అని రాయాలి. సో రోమన్ నెంబర్ 3 చూద్దాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో చూడండి, 64/455 ఇచ్చాడు. 64/455. సో ఏ ఫ్రాక్షన్ ఇచ్చినప్పటికీ ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ఆ ఇచ్చిన డినామినేటర్ మాత్రమే తీసుకుంటున్నాం. మనం ఎప్పుడు కూడా చూడండి, న్యూమరేటర్తో దీంతో సంబంధం లేదు. ముందు డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి చాలు. 455 ఉంది. ఓకే, ఇప్పుడు ఈ 455లో మళ్ళీ ఎప్పటిలాగే లాస్ట్ 5 చూసాం కాబట్టి బిగినింగ్ 5 టేబుల్ చూద్దాం. 9 5s are 45, 1 5 is 1 5. సో ఇక్కడ 91 మనకి కొంత ఫ్యాక్టర్స్ టేబుల్స్ ఐడియా ఉన్నప్పుడే ఇలాంటివి ఫాస్టింగ్ చేయాలి. కొంతమంది 91కి పెద్దగా టేబుల్స్ ఐడెంటిఫై చేయరు, కానీ మనకి వేరేజ్ ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో కూడా వచ్చింది చూడండి. 91లో 7 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, అది కూడా 13 టైమ్స్. సో ఇక్కడ 13 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కాబట్టి దీని ఫ్యాక్టరైజేషన్ అయిపోయినట్టే. సో 455ని ఎలా రాయొచ్చు ఇప్పుడు మనం? 5 into 7 into 13. ఇంకంతే, దీన్ని అంతకంటే సింప్లిఫై మనం చేయలేం. సో ఇది చూసే చెప్పొచ్చండి, ఇది మనకి ఉండాల్సిన ఫార్మేట్లో ఉందా? ఏ ఫామ్లో ఉండాలి? ఇది టెర్మినేటింగ్ అవ్వాలంటే 2 5లు తప్ప వేరేవి కనపడకూడదు. మరి ఇక్కడ ఏకంగా 2 అదర్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 7 ఉంది, 13 ఉంది. సో ఇది కూడా ఏమని రాయాలి? ఆ ఫామ్లో లేదు. ఇంకోటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎప్పుడు కూడా ఈ 2 కో ప్రైమ్స్ అనేది కూడా చూసుకోవాలంటే ఈ ఫ్యాక్టర్స్లో ఏదైనా ఆ 64లో కొన్ని క్యాన్సిల్ అవుతాయా? మనం ఇవి క్యాన్సిల్ అయిపోతాయి అనుకోవడానికి ఉండవు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే ఓవరాల్గా ఇది ఆ ఫామ్లో లేదు. సో సెకండ్ ప్రాబ్లంలో ఏ మ్యాటర్ అయితే రాసామో సేమ్ మనం రాయొచ్చు. సో ఇక్కడ కూడా ఏంటంటే డినామినేటర్, సో మనం ఏది తీసుకుంటున్నాం? డినామినేటర్ ఈజ్, ఎందుకంటే ఈ కంక్లూజన్ రాయడం కూడా ఇంపార్టెంట్. ఉందా లేదా? లేదు కాబట్టి ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, లేదా నాట్ ఆఫ్ ద ఫార్మ్ అని కూడా అనొచ్చు. నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏ ఫామ్లో లేదు? 2 పవర్ n ఇంటూ 5 పవర్ n, వేర్ n కామా m అనేది ఎందులో ఉండాలి? హోల్ నెంబర్స్ అయి ఉండాలి. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ని హోల్ నెంబర్స్ అని రాస్తున్నాను. ఎప్పుడైతే అది లేదో ఇచ్చినటువంటి ఫ్రాక్షన్
64/455 అనేది ఏమవుతుంది? ఆ ఫామ్లో లేనివన్నీ కూడా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ రిపీటింగ్ డెసిమల్స్ అవుతాయి. సో నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో ఇప్పుడు మనం చేసిన 3 ప్రాబ్లమ్స్లో ఒకటి ఫస్ట్ది టెర్మినేటింగ్ వచ్చింది, రిమైనింగ్ 2 కూడా నాన్ టెర్మినేటింగ్ వచ్చాయి. సో ఇప్పటికీ ఈ కండిషన్ మీద మనకి క్లారిటీ వచ్చింది అనమాట. అదర్ ఫ్యాక్టర్ 5 or 2 తప్ప అదర్ ఫ్యాక్టర్ ఏది ఉన్నా కూడా మనం నాన్ టెర్మినేటింగ్ రాయాలి. సో రోమన్ నెంబర్ 3 కంప్లీట్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 4. రోమన్ నెంబర్ 4లో ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ చూడండి, 15/1600. 15/1600. సో ఇందులో కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాక్చువల్గా 15/1600 చూసిన వెంటనే మనకి ఇంకొక థాట్ కూడా రావాలి. యాక్చువల్గా ఇది కంప్లీట్ సింప్లెస్ట్ ఫామ్లో లేదు అసలు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ ఫ్రాక్షన్ ఇంకా సింప్లిఫై చేయొచ్చు. 5 చివరి 0 ఉందంటే 5 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు. వాస్తవానికి ముందు మనం అలా క్యాన్సిల్ చేసుకుని చూసుకోవాలండి. అలా క్యాన్సిల్ చేసి చూసిన తర్వాత అంటే ఇది p/q సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నప్పుడే డినామినేటర్ని తీసుకోవాలి. లేదు యాజ్ ఇట్ ఈస్గా ఈ నెంబర్ తీసుకుని మరి అలా చూసుకోలేదు, ఈ నెంబర్ తీసుకుని పెట్టగొడితే ఏమైనా ప్రాబ్లమా అంటే అలా కూడా చేయొచ్చు. ఇందులో కూడా మనకి 2/5 మాత్రమే వచ్చినట్లయితే ఎలాగో అది మనం టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పేస్తాం, ఎందుకంటే వాడు ఏం వాల్యూ అడగలేదు కాబట్టి. కాబట్టి ఇది క్యాన్సిల్ చేసినా తప్పు లేదు, చేయకుండా చేసినా ఏమవుతుంది. అందుకని నేను ఇక్కడ యాక్చువల్గా చేయకుండానే మీకు యాజ్ ఇట్ ఈస్గా చేసేస్తున్నాను. చూడండి 1600నే తీసుకుందాం అనుకుందాం. సో 1600లో ఏం చేస్తాను, ఎప్పుడైతే 0 ఉందో 2 టేబుల్ ఆర్ 5 టేబుల్, సపోజ్ నేను 2 టేబుల్ చూస్తున్నాను, 0 ఉంది కాబట్టి 8 2s are 16, మిగిలిన 2 0లు. ఆఫ్ చేయడమే కాబట్టి చాలా ఈజీగా చేయొచ్చు కదా. మళ్ళీ 0 ఉంది కనుక 2 టేబుల్. 800లో ఆఫ్ ఎంత అంటే 400 వస్తుంది. మళ్ళీ 0 ఉంది, అగైన్ 2 టేబుల్, 200 అవుతుంది. మళ్ళీ 0, 100 అవుతుంది. మళ్ళీ 2 టేబుల్, 50 అయింది, అగైన్ 2 టేబుల్, 25. ఇక్కడ 25 వచ్చినప్పుడైనా ఏం తప్పదు, చివరి 5 ఉంది కాబట్టి 5 టేబుల్, టోటల్గా ఇక్కడ 5 వస్తుంది. సో ఓవరాల్గా చూడండి మనం ఇక్కడ చేసిన దాంట్లో 1600ని తీసుకుందాం. 1600ని మనం విడగొడితే మొత్తం అక్కడ ఏమొచ్చాయి చూడండి. 2 ఎన్ని టైమ్స్ వచ్చిందో చూసుకోండి ఒకసారి. 6 టైమ్స్ వచ్చింది. 5 అనేది 2 టైమ్స్ వచ్చింది. సో ఓవరాల్గా దీన్ని 2⁶ × 5 స్క్వేర్గా మనం రాయొచ్చు. అయితే ఇక్కడ ఎప్పుడైతే 2n 5m రూపంలో మనకి ఉందో వేరే అదర్ ఫ్యాక్టర్ రాలేదు, 2 5 మాత్రమే వచ్చి ఇతర ఫ్యాక్టర్స్ రానప్పుడు ఇది మీరు సింప్లిఫై చేయకపోయినప్పటికీ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ చెప్పేయచ్చు. వాస్తవానికి ఏమవుతుంది, ఈ 2 5లోనే ఏమైనా ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి తప్ప ఈ ఫార్మేట్ పోదు కదా. ఎప్పుడు మనం వెంటనే చెప్పకూడదంటే 2 5 కాకుండా అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏదైనా ఇక్కడ వచ్చినట్లయితే, ఇంకా అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమైనా వస్తేనే ఆ అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమైనా 15కి కనుక క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటే అప్పుడు మనం క్యాన్సిల్ చేసేది చెప్పాలి. ఇక్కడికి అర్థమైంది అనుకుంటున్నాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 3 కూడా వచ్చింది అనుకుందాం. ఇందులో 3 కూడా వచ్చినట్లయితే మనం ఈ ఫామ్లో లేదు అని రాసేస్తే ఈ ప్రాబ్లం తప్పు అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ న్యూమరేటర్ ఎంత ఉంది 15, 15లో 3 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఆ 3 ఎప్పుడైతే క్యాన్సిల్ అయిపోయిందో మళ్ళీ డినామినేటర్ 2 5లే ఉంటాయి కాబట్టి అది టెర్మినేటింగ్ అవుతుంది. సో అటువంటి సందర్భం వచ్చినప్పుడు తప్ప రిమైనింగ్ మీకు ఓన్లీ 2 5 ఎప్పుడైనా డినామినేటర్ ఉంది అంటే అది ఆటోమేటిక్గా టెర్మినేటింగ్ డెసిమల్. సో మనం అది రాసే విధానం యాజ్ ఇట్ ఈస్గా రాసేయచ్చండి. దేర్ ఫోర్ ఇప్పుడు ఇక్కడ కూడా ఏం రాస్తున్నాను, నేను డినామినేటర్ని తీసేసుకుంటున్నాను. డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫామ్, ఇది కావాల్సిన ఫామ్లో ఉందండి. ఏ ఫామ్లో ఉంది, ద ఫామ్ ఆఫ్ 2 to the power of n ఇంటూ 5 to the power of m. ఇక్కడ ఎన్ఎంలు హోల్ నెంబర్స్ అయి ఉండాలి. అయ్యాయో లేదో చూడండి. ఎన్ ఎంత ఎం ఎంత ఒకసారి చెప్పడానికి ట్రై చేయండి. ఎన్ఎం అంటే మనం దాంతో నేరుగా కంపేర్ చేసి మరీ రాస్తున్నాం. 2 పైన ఉన్నది ఎన్, 5 పైన ఉన్నది ఎం అని రాసాం కాబట్టి 2 పవర్లో ఎంత వచ్చింది అంటే 6, అంటే ఎన్ వాల్యూ 6. 5 పవర్ ఎం అనుకున్నాం, ఆ ప్లేస్లో స్క్వేర్ వచ్చింది అంటే ఎం వాల్యూ 2. సో నేరుగా అది మనం రాయొచ్చు అనమాట. ఎన్ బదులు 6ని, ఎం బదులు 2ని తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా మనకు ఉండాల్సిన ఫార్మేట్లో ఇది ఉంది. ఈ ఫామ్లో ఉంది. ఇవి హోల్ నెంబర్స్ అయితే చాలు, హోల్ నెంబర్సే కదా కాబట్టి ఉంది కనుక ఇది ఏం చెప్పొచ్చు, టెర్మినేటింగ్ డెసిమల్ అని మనం నేరుగా రాయొచ్చు. దేర్ ఫోర్ ఇచ్చినటువంటి యాజ్ ఇట్ ఈజ్ అదే ఫ్రాక్షన్ తీసుకున్నాను క్యాన్సిల్ చేయకుండా. 15/1600 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. అంటే దీని యాక్చువల్గా డైరెక్ట్ ముందు ఇలా చేయడానికి కారణం కూడా ఇంకోటి ఉంది. మనం ముందే క్యాన్సిల్ చేయటం కూడా మంచిదే, కానీ క్యాన్సిల్ చేయకుండా చెప్పడంలో ఉద్దేశం ఏంటో కూడా నేను చెప్పాను. అసలు వితౌట్ పెర్ఫార్మింగ్ డివిజన్ అన్నప్పుడు ముందుగా కూడా ఏ రకమైన డివిజన్ చేయకుండా మనం కేవలం ఒక్క నెంబర్ని
ఫ్యాక్టరైజేషన్ విడగొట్టడం ద్వారా నేరుగా టెర్మినేటింగ్ అని చెప్పే అవకాశం ఉంది కనుక మీరు 1600లో ఒకవేళ తీసినా ఏమవుతుంది 5 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు. అయితే 5 టేబుల్ క్యాన్సిల్ చేయకపోయినప్పటికీ మనకి అది టెర్మినేటింగ్ అని తెలుసుకోవడానికి ఏ విధమైన ఇబ్బంది రాదనమాట. నెక్స్ట్ ప్రాబ్లం ప్రాబ్లం నెంబర్ 5. సో సేమ్ క్వశ్చన్ అండి వీటన్నిటికీ 29/343 ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రాక్షన్ 29/343. సో ఇక్కడ కూడా ముందు డినామినేటర్ని తీసుకోవాలి కాబట్టి 343 ఒకటే నేను తీసుకున్నాను. ఇప్పటికే స్క్వేర్స్ కానీ కొన్ని క్యూబ్స్ ఐడెంటిఫై చేసిన వాళ్ళకి ఇలాంటి నెంబర్ చూడంగానే మీకు కొంత బేసిక్ ఐడియా రావాలి. ఇందులో చూడండి 2, 5లు 3లు ఏమీ క్యాన్సిల్ అవ్వవు. 343 చూడంగానే అది ఒక స్పెషల్ నెంబర్ అండి. 7కి క్యూబ్గా వచ్చే నెంబర్ అని మనకు గుర్తుంటే దీంట్లో పోయే టేబుల్ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసి 7, ఎందుకంటే ఎలాగో 2 క్యాన్సిల్ అవ్వదు 5 అవ్వదు అని తెలుస్తాను ఉంది. 3 కూడా క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ 3s ఉన్నప్పటికీ చూడండి టోటల్ సరిపోలేదు. 2, 3, 5 తర్వాత మనం చూడగలిగిన నెంబర్ ఏంటండి 7. 7తో ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది చూసుకోండి. సో 7 34లో చూస్తున్నాం. 4 7s are 28. 34లో 28 పోతే 6 మిగులుతుంది, 63 అవుతుంది. 9 7s. ఇక 49 చూడంగానే మనకి డౌట్ లేకుండా 7 7s రాసేయచ్చు. ఆల్ 7s వస్తాయి. సో ఇప్పుడు 343 అనే నెంబరు ఫ్యాక్టరైజేషన్ చేస్తే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా వచ్చింది అంటే డైరెక్ట్గా ఏ రూపంలో ఉంది అది 7 3 టైమ్స్ వచ్చింది కనుక 7 క్యూబ్. ఇంక ఇది చూసే చెప్పొచ్చండి. సో ఇప్పుడు డినామినేటర్లో అసలు 2 5లో ఒక్కటి కూడా లేదు, పైగా 7 వచ్చింది కాబట్టి డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇది ఈ ఫామ్లో లేదు. మనకి కావలసిన ఫామ్ ఎప్పుడు కూడా 2 and 5 మాత్రమే. సో నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n into 5 power n, n, m belongs to w. మీరు అబ్జర్వ్ చేస్తే ఫామ్లో ఉన్నప్పుడు నేను w అని రాయకుండా డైరెక్ట్ వాల్యూస్ రాస్తున్నాను, ఫామ్లో లేనప్పుడు చూపిస్తున్నాను. దేర్ఫోర్ 29/343 is a non-terminating తో పాటు ఫ్రాక్షన్గా ఉన్నదానికి ఇంకొక పదం ఏం రాయాలండి, రిపీటింగ్ ఆర్ రికరింగ్. నాన్-టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో ఈ 10 ప్రాబ్లమ్స్ కూడా మనం 5ని కంప్లీట్ చేస్తాం అనమాట. చూసారు కదా ఇక్కడ 343 చేయగానే అసలు 2 5 కాకుండా అదర్ ఫ్యాక్టర్ 7 వచ్చింది కాబట్టి ఈ ఫామ్లో లేదు అని రాసేస్తాం. ఇంకా ఈ ఫామ్లో లేనప్పుడు ఇంకా అది ఏ నెంబర్ ఉన్నా మనకు అనవసరం. 2 5 కాకుండా ఇతర నెంబర్ ప్రైమ్ ఏది వచ్చినా సరే అది నాన్ టెర్మినేటింగ్ అవుతుందని చెప్పొచ్చు. రిపీట్ కూడా అవుతుంది అన్నమాట. ఈ రిపీటింగ్ రాయడం ఉద్దేశం చూడండి, ఓన్లీ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటే అసలు రేషనల్ నెంబర్ కాకుండా ఇర్రేషనల్ కూడా అవ్వచ్చు. ఇర్రేషనల్ నెంబర్స్లో కూడా నాన్ టెర్మినేటింగ్ ఉంటాయి, బట్ నాన్ టెర్మినేటింగ్ ఉండి రిపీటింగ్ ఉంటేనే అది రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ రేషనల్ నెంబర్, ఫ్రాక్షన్గా రాయగలిగాము, p/q ఫామ్ అంటే రేషనల్ నెంబర్ కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్. కేవలం ఇష్టం వచ్చినటువంటి నెంబర్స్ అయితే రావు, ఎక్కడో ఒక చోట రిపీట్ అవుతాయి అన్నమాట. కాబట్టి గ్యారంటీగా అది రిపీటింగ్ డెసిమల్ అని కూడా రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి రోమన్ నెంబర్ 6 చూడండి. ఇక్కడ మీకు ప్రాబ్లం ఇచ్చినటువంటి ఫార్మేటే చూస్తే ఒక రకంగా మనం ఉపయోగం చేసిన కొంత పని వాడే తగ్గించినట్టు. ఎందుకంటే చూడండి ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్ చేసేస్తుంది. సో ఇప్పుడు మనం 6th ప్రాబ్లం గమనిస్తే ఒకసారి డినామినేటర్ కదా మనం చూసేది. డినామినేటర్ చూడండి ఏమనుందో 2 cube into 5 square. ఇంకా డినామినేటరే మనకి ఇచ్చేసినప్పుడు మనం మళ్ళీ ఫ్యాక్టర్స్ కట్టుకోవాల్సిన అవసరం ఉందా? పోనీ వీటిలో మనకి ఏదైనా పైన క్యాన్సిల్ అయిపోతుందా అంటే ఏమీ లేదు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా షార్ట్ ఫామ్గా రాసేయచ్చమాట ఇప్పుడు. సో ఇక్కడ డినామినేటర్ తీసుకుంటున్నాం. సో డినామినేటర్ ఈక్వల్ టు అంటే డినామినేటర్ ఆల్రెడీ 2 cube into 5 square. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఆల్రెడీ అది ఆ రూపంలో ఉందండి. ఏ రూపంలో ఉంది, 2 power n into 5 power n రూపంలో ఉంది. 2 to the power of n into 5 to the power of m. ఇక్కడ n బదులు 3 ఉంది, m బదులు 2 ఉంది చూసుకోండి. 2 power n into 5 power m లో n ప్లేస్లో 3, m ప్లేస్లో 2 రాసుకుంటే నేరుగా ఈ ఫార్మేట్లో కనిపిస్తుంది. సో ఈ హోల్ నెంబర్స్ సరిపోయాయి. సో ఈ ఫామ్లో ఆల్రెడీ ఉంది అంటే అది ఆటోమేటిక్గా ఏమవుతుంది, టెర్మినేటింగ్ డెసిమల్. అంటే దాన్ని మనం విడగొట్టే పని లేకుండా ఇప్పుడు దీన్ని 2 cube 8 25 అంటే ఇది వాస్తవానికి 200 అనే నెంబర్. 200 డైరెక్ట్గా ఇస్తే మనం ఇలా విడగొట్టేవాళ్ళం. కానీ ఇక్కడ ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఇచ్చినటువంటి ప్రాబ్లం అనమాట ఇది. కానీ దీని నెక్స్ట్ ప్రాబ్లం కానీ. సో ఇప్పుడు మనం దీని కన్క్లూజన్ ఈజీగా రాయొచ్చు. సో 23/2 cube into 5 square అంటే ఇచ్చిన నెంబరు ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఎందువల్ల ఆల్రెడీ అది ఉండాల్సిన ఫామ్లో ఉంది కాబట్టి 2 power n into 5 power m గా ఉంది కాబట్టి టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకే, సో సేమ్ ఇదే కాన్సెప్ట్తో నెక్స్ట్ ప్రాబ్లం ఇవ్వడం జరిగిందండి. రోమన్ నెంబర్ 7 చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇలాగ ఇదే కాన్సెప్ట్లో
పవర్స్ తో డైరెక్ట్ ఇచ్చేస్తాడు. కానీ ఇందాక పవర్స్ కి ఇప్పటికి తేడా ఏంటి చూడండి. ఇప్పుడు 2 5 తో పాటు 7 కూడా ఉంది. అంటే ప్రాబ్లం చూసిన వెంటనే నేరుగా మనం ఆన్సర్ చెప్పొచ్చు అనేటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. 129/2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 7 ఇంటూ 7 పవర్ 5. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 5 తో పాటు ఏముంది, 7 కూడా ఉంది. 7 ఏకంగా 5 టైమ్స్ ఉంది. ఆ 7 ఏమన్నా పైన వాటిలో క్యాన్సిల్ అయిపోయేలా ఉందా? లేదు. ఈ పైన ఉన్నటువంటి 129లో 7లన్నీ ఏమైనా క్యాన్సిల్ అవుతాయంటే చూడండి, అది కూడా అవ్వవు. సో అందుకే మనం ఇక్కడ ఏం రాయాలి, ఇంతకు ముందులాగే మళ్ళీ నేరుగా మనం విడగొట్టే పని లేదు కాబట్టి డినామినేటర్ డైరెక్ట్గా డినామినేటర్ని తీసుకున్నాం. డినామినేటర్ డైరెక్ట్గా ఇలా ఉంది, 2 స్క్వేర్ ఇంటూ 5 to the power of 7 ఇంటూ 7 to the power of 5. సో ఇక్కడ మనకి 2 5 ఉన్నాయి, బట్ వాటితో పాటు 7 కూడా ఫ్యాక్టర్గా ఉంది. మనం చెప్పుకున్నాం 2 పవర్ n 5 పవర్ n తప్ప ఇతర ఏవి ఉండకూడదు. కాబట్టి ఈ 7 పవర్ 5 అనే దానివల్ల దీని యొక్క టెర్మినేటింగ్ అవడానికి ఆ కండిషన్ మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. కాబట్టి దీనికి రాయాల్సినటువంటి కన్క్లూజన్ ఏంటంటే ఇది ఆ ఫామ్లో లేదు అని రాస్తాం. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫామ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫామ్ ఆఫ్, ఏ ఫామ్లో ఉండాలి మనకి జనరల్గా ఇన్ని ప్రాబ్లమ్స్ చేసరికి ఇది కూడా ఒక కండిషన్లో వచ్చాయి. 2 to the power of n ఇంటూ 5 to the power of m రూపంలో ఉండాలి. ఎన్ఎంలు అనేవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్ ఆర్ 0 ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్, అంటే హోల్ నెంబర్స్ ఏవైనా అవ్వచ్చు. కానీ ఆ ఫామ్లో ఇది లేదు కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. దాని గురించి ఫైనల్ కన్క్లూజన్ ఏం రాయొచ్చు, టెర్మినేటింగ్ అని రాయాలా, నాన్ టెర్మినేటింగ్ అని రాయాలా? ఆ ఫామ్లో లేదు కాబట్టి ఏమవుతుంది, ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్. మీకు నాన్ టెర్మినేటింగ్ వచ్చినప్పుడు ఫ్రాక్షన్స్కి కంపల్సరీ రాయమన్న పదం ఏమిటండి, రిపీటింగ్ ఆర్ రికరింగ్. సో నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్, డెసిమల్. వీటిని డెసిమల్ ఫామ్లో మనం మార్చమని లేదు కాబట్టి కేవలం ఈ పార్ట్ ఈ కంక్లూజన్ రాస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం రోమన్ నెంబర్ 8 చూద్దాం. సో ఇప్పుడు రోమన్ నెంబర్ 8లో చూడండి, మరి కొంత చిన్న నంబర్స్ ఇవ్వడం జరిగింది, 9/15. సో సేమ్ ఇది కూడా డివిజన్ చేయకుండా ఇది చెప్పమన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం ఇందా చెప్పుకున్న ఒక చిన్న కండిషన్ లాంటిది కనిపిస్తుంది మీకు. చూడండి, యాక్చువల్గా ఇచ్చిన ప్రాబ్లమ్ నోట్ చేస్తాం 9/15. ముందు మనం క్యాన్సిలేషన్ ఏది చూడడం లేదు, ఓన్లీ డినామినేటర్ తీసుకుంటున్నాం కాబట్టి 15 తీసుకుంటాం. 15 అనగానే ఇంకా మీకు తెలుసు 5 టేబుల్ ఆర్ 3 టేబుల్ కాబట్టి 5 టేబుల్ చూద్దాం 3 టైమ్స్. ఇక్కడతో దీని ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది, ఓకే. సో 15 ఈక్వల్ టు ఎంత, 5 ఇంటూ 3. 15 ఈక్వల్ టు 5 ఇంటూ 3. ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయం గమనించండి. యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్ని ఇలా తీసుకొని చేసిన వాళ్ళు ఈ ఒక్క 8th ప్రాబ్లం విషయంలో రాంగ్ అసంప్షన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇందాకే చెప్పుకున్నాం ఎప్పుడు ఏంటంటే 2 5 తప్ప ఇతర ప్రైమ్ ఫ్యాక్టర్ ఉండకూడదు, ఉంటే అది టెర్మినేటింగ్ అవ్వదు. మరి ఇక్కడ వెంటనే కొంతమంది ఏమంటారు, 3 టేబుల్ వచ్చింది కాబట్టి దీన్ని నాన్ టెర్మినేటింగ్ రాసేద్దాం అనుకుంటారు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది 3 టేబుల్ వచ్చింది, ఓకే. అప్పుడు నేను ప్రతిసారి చెప్తున్నాను, వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు న్యూమరేటర్ని కూడా అబ్జర్వ్ చేయండి. దీనికి అడ్డంగా ఉన్నది ఏకైకం 3 టేబుల్ అండి, బట్ ఆ 3 టేబుల్ ఇందులో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ డినామినేటర్లో ఒరిజినల్గా చూస్తే 3 ఉండాల్సిన నెసెసిటీ లేదనమాట. ఆ విషయం మనం ఎప్పుడు తెలుస్తుంది, అసలు ఫస్టే క్యాన్సిల్ చేసేస్తే ఆ విషయం తెలుస్తుంది. బట్ అది మీరు గుర్తించాలనే ఉద్దేశంతో, ఒకవేళ అది చూడకుండా మనం రొటీన్గా డినామినేటర్ చూసి ఫాలో అయినా నెక్స్ట్ ఏం చేయాలో చూసుకోండి. 5 ఇంటూ 3 వచ్చింది, ఇక్కడ 2 5 మాత్రమే వస్తే మనం ఏమీ వెరిఫై చేయవలసిన లేదు. 2 5 కాకుండా అదర్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు, ఈ అదర్ ఫ్యాక్టరు అది కూడా లిమిటెడ్గా వచ్చినప్పుడు ఆ అదర్ ఫ్యాక్టరు పైన ఉన్న న్యూమరేటర్లో మనం క్యాన్సిల్ అవుతుందో చూడాలి. సో అందువల్ల ఇక్కడ ఫ్రాక్షన్ మనం ఇంకా పూర్తిగా సింప్లిఫై చేయలేదు అనమాట. ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను, ఆ ప్రాబ్లం తీసుకుని 9/15 రాశాను, అప్పుడే కంక్లూజన్ రాయట్లేదు. 9 లా ఉంచాను న్యూమరేటర్ని, బట్ 15 బదులు మనం ఏం రాసుకున్నాం, 5 ఇంటూ 3. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, 5తో పాటు ఈ 3 ఉండడం వల్ల, ఈ 3 అనే కండిషన్ వల్ల అది నాన్ టెర్మినేటింగ్ అవుతుంది అనుకున్నాం. బట్ యాక్చువల్లీ ఈ 3 9లో 3 టైమ్స్, అంటే యాక్చువల్గా 9/15 మనకి ఇచ్చినప్పటికీ దాని సింప్లెస్ట్ ఫామ్ ఎంత అవుతుంది, 3/5. అందుకే ఏదైనా ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అది కో ప్రైమ్స్ అయ్యావా లేవా న్యూమరేటర్ డినామినేటర్ చూసుకోమంటాం. కో ప్రైమ్స్ అనే కండిషన్ మెన్షన్ చేసేది అందుకే అనమాట. సో అది ఎక్కడ చేయకపోయినా తర్వాత అయినా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ చెప్పడం లేదు. నేరుగా ముందే క్యాన్సిల్ చేస్తాను అనుకోండి నేను 3/5 అని, వాళ్ళకి ఫస్టే అర్థమవుతుంది ఓన్లీ 5 ఉంది, దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఇతర ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమీ లేదు అని. బట్ ఇక్కడ ఇలా చేసిన తర్వాతనే మీకు అర్థమవుతుంది దాని సింప్లిఫైడ్ ఫామ్ ఎంత, 3/5. సో ఇది ఇప్పుడు డినామినేటర్గా మనం తీసుకోవాలన్నమాట, అంతే తప్ప ఇది డినామినేటర్ అని డైరెక్ట్గా అప్పుడే మనం కన్ఫర్మేషన్ చేయకూడదు. దేర్ఫోర్ ఇప్పుడు రాస్తున్నాను నేను డినామినేటర్ అని. సో ఇప్పుడు మన దృష్టిలో 15 డినామినేటర్ కాదండి, ఏది డినామినేటర్, ఈ 5 డినామినేటర్. సో డినామినేటర్ ఈక్వల్ టు 5 అనమాట. సో డినామినేటర్ 5 కాబట్టి అది ఈ ఫామ్లో ఉందా లేదా, ఇట్ ఈస్
ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఉంది, ఎందువల్ల 5 ఉండొచ్చు, 2 కానీ 5 కానీ ఉండొచ్చు, ఇతర ఉండకూడదు. కానీ ఆ ఫామ్ రాసేటప్పుడు మనం కంప్లీట్ ఇది రాస్తాం, 2 to the power of n ఇంటూ 5 to the power of m. మరి ఇప్పుడు చెప్పండి n ఎంత m ఎంత అనేవి, n ఎంత m ఎంత ముందే చెప్పడానికి ప్రయత్నించండి. ఇక్కడ చూసుకోండి ఓన్లీ 5 ఉంది, అంటే 5 పవర్ సంథింగ్ 1 ఉందన్నమాట. 2 అనే టేబుల్ కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ లేదు అసలు 5 తప్ప, కాబట్టి 2 పవర్లో ఏమన్నట్టు 0. అదర్ ఫ్యాక్టర్స్ ఏమి 3 కానీ లేదా 7 కానీ మనకి అలాంటివి మిగలలేదు, కాబట్టి ఇలాంటివి కూడా ఈ ఫార్మేట్లో ఉన్నట్టుగానే భావిస్తాం. సో ఇప్పుడు n బదులు 0 రాస్తాం, m బదులు 1 రాస్తాం, 1 టైం ఉంది కనుక. సో n ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ m ఈజ్ ఈక్వల్ టు 1గా మనం తీసుకోవచ్చు. ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఫైనల్ కంక్లూజన్ అంటే మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ ఏమని చెప్పొచ్చు, ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇది మనకి టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ చూసేటప్పుడు జనరల్గా ఓన్లీ డినామినేటర్ చూడడం వల్ల జరిగే పొరపాటును చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ అవుట్ ఆఫ్ ఈ 10 ప్రాబ్లమ్స్లో 8th ప్రాబ్లం ఒక చిన్నదైనప్పటికీ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డినామినేటర్ చూస్తే ఓన్లీ 15, దాంట్లో చూస్తే 3 మనకి ప్రైమ్ ఫ్యాక్టర్. ఈ ఒక్కటే కండిషన్ చూసిన వాళ్ళు ఇక్కడ నుంచి మిస్లీడ్ అయ్యి ఏం రాస్తారు, ఆ ఫామ్లో లేదు అని నాన్ టెర్మినేట్ రాసే అవకాశం ఉంటుంది. బట్ అక్కడ మనం పరిశీలించాల్సింది 2, 5 కాకుండా ఉన్న ఇతర ప్రైమ్ ఫ్యాక్టరు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందేమో కూడా చూడాలి. అందుకే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి, ఇవి పూర్తిగా కో ప్రైమ్సా, అంటే ఇవి సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నాయా, ఇంకా క్యాన్సిల్ చేయొచ్చా చూసిన తర్వాతే మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే ఆ వచ్చేటువంటి మిస్టేక్ని మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు చూడండి 36/100. ఇవి కూడా అంతే, మనం నేరుగా క్యాన్సిల్ చేయొద్దు, నేరుగా క్యాన్సిల్ చేయకుండా ఉన్నది ఉన్నట్లు డినామినేటర్ తీసుకుని ట్రై చేద్దాం. సో ముందు మనకి ఇచ్చినవైతే 36/100, ఇది అసలు చూసిన వాళ్ళే చెప్పచ్చు బైలో 100 ఉందంటేనే ఇంకా అది టెర్మినేటింగ్ అర్థమవుతుంది. బట్ అయినప్పటికీ మనం యాజ్ పర్ ప్రాసెస్ ఇలా చేద్దాం. 100ని తీసుకోవడం, దానిలో 2 టేబుల్ చూస్తున్నాను నేను, 0 ఉంది కాబట్టి 50, అగైన్ 2 టేబుల్ 25, 5 టేబుల్ 5 టైమ్స్. సో 100 ఈక్వల్ టు మనం ఎలా రాయొచ్చండి, 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5. సో 100 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. మనకు తెలిసిందే 100 అంటే 10 స్క్వేర్ కాబట్టి దానిలో ఓన్లీ 2, 5 మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకి 100 చూస్తేనే అసలు 10 పవర్స్లో డినామినేటర్ ఉంటేనే టెర్మినేటింగ్ ఎలాగో చెప్పుకున్నాం. అయినప్పటికీ ఈ కండిషన్ ప్రకారం మనం రాయాలి కాబట్టి 2 పవర్ 5 పవర్ చూపించిన తర్వాతే కంక్లూజన్ రాస్తాం అన్నమాట. ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ రూపంలో వచ్చింది, అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమీ లేదు, ఇక్కడ 3 or 7 ఏమీ లేవు, కాబట్టి ఇది ఉండాల్సిన ఫార్మేట్లో ఉంది. NM ఆ ప్లేస్లన్నీ 2లే వచ్చాయి. ఫైనల్గా దీన్ని ఏమని రాస్తాం, టెర్మినేటింగ్ అని రాస్తాం అనమాట. సో ఇక్కడ కన్క్లూజన్ కోసం మళ్ళీ ఇక్కడ ఏం రాస్తుంది, దేర్ఫోర్ డినామినేటర్. సో డినామినేటర్ ఇక్కడ 100 గాని తీసుకున్నాం, అందులో 2, 5 వచ్చాయి కూడా మనం క్యాన్సిల్ చేయకపోయినా పర్లేదు. డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫామ్, ఇది మనకు ఉండాల్సిన ఫామ్లో ఉంది. ఏ ఫామ్లో ఉంది, ఇన్ ద ఫామ్ ఆఫ్ 2 to the power of n ఇంటూ 5 to the power of m. ఇక్కడ n ఎంత, m ఎంత చూడండి, n 2a, m 2a, బికాజ్ రెండు చోట్ల కూడా ఇక్కడ స్క్వేర్సే వచ్చాయి కాబట్టి 2 పవర్లో అండ్ 5 పవర్లో కూడా వచ్చిన స్క్వేర్స్ కనుక nm వాల్యూస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఈ ఫార్మాట్లో ఉంది అని మనం ప్రూవ్ చేసాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఏమని రాయొచ్చు, ఇది టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ 36/100 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఇక ఫైనల్ ప్రాబ్లం ఒకటే, మనం ఈ ఎక్సర్సైజ్లో తీసుకున్న సగం పార్ట్లో చివరి ప్రాబ్లం ఫైనల్ ఒకటే ఉంది. చూడండి ప్రాబ్లం నెంబర్ 10. సో ఈ ప్రాబ్లం నెంబర్ 10లో 77/210 ఇవ్వడం జరిగిందండి, 77/210. సో ఇందాకుండా 8th ప్రాబ్లం తర్వాత ఇది కూడా కొంచెం ఒకసారి జాగ్రత్తగా రిఫర్ చేయగలిగినటువంటి ప్రాబ్లం అన్నమాట. ముందు మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఫస్ట్ 210 అని తీసుకున్నాం, డినామినేటరే మనం తీసుకుంటున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 210 తీసుకున్నాం. చివరి 0 ఉంది కాబట్టి 2 టేబుల్ నేను చూస్తున్నాను. చూడండి 1, 2:2. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ 5 వేసేస్తారు, చూసుకోండి. 1, 2:2 తర్వాత ఒకేసారి 10 చూడకూడదు, ఒకేసారి 2 డిజిట్స్ చూస్తే మధ్యలో 0 పెట్టుకోవాలి. 5 2s are 10. చూస్తే 210లో ఆఫ్ 105. ఎప్పుడైతే చివరి 5 వచ్చిందో మళ్ళీ మనం డౌట్ లేకుండా 5 టేబుల్ చూద్దాం. 2 5s are 10, 1 5 is 5. ఇక 21 చూడంగానే మినిమం టేబుల్స్ ఐడియా ఉన్న వాళ్ళకి 3 టేబుల్ గుర్తు రావాల్సిందే. 3 7s are 21. 7 యొక్క ప్రైమ్ కాబట్టి దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. ఏమేమి వచ్చాయి చూడండి, 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 7. అయితే ఇప్పుడు ఈ కండిషన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనకి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ ఇది, మనకి ఎప్పుడైతే 2 5 రావచ్చు, 2 5 కాకుండా అదర్ ఇక్కడ 2 వచ్చాయి.
ఇంతకుముందు ఎయిత్ ప్రాబ్లంలో కూడా చూడండి, ఇలా అదర్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు వీటిని చూసి మనం అప్పుడే తొందరపడి రాయకూడదు. అంటే కన్క్లూజన్లో చివరికి ఏమొచ్చినా సరే ఇక ప్రాసెస్ ప్రకారం ఇంకా మనం ఏం చెక్ చేయాలి, ఈ 37 ఏమైనా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా. యాక్చువల్గా న్యూమరేటర్లో 77 చూస్తే చూడండి 7 క్యాన్సిల్ అయిపోతుంది, అయినప్పటికీ 3 మిగులుతుంది. అంటే ఇది నాన్ టెర్మినేటింగ్ అయితే అవ్వచ్చు, కానీ ప్రాసెస్ ప్రకారం చూడండి ఇంకా ఇది పూర్తి సింప్లిఫై చేసి మనకి ఇవ్వలేదని అర్థమవుతుంది. ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్, కామన్ టేబుల్ 7 టేబుల్ ఉంది. సో ఇవి కోప్రైమ్స్ కాదు. సో ఇక్కడ ముందు మనం కోప్రైమ్స్గా మార్చిన తర్వాతే దాని కన్క్లూజన్ రాస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాం, 77 న్యూమరేటర్ అలాగే రాసుకుంటాం. 210 బదులుగా ఆల్రెడీ మనకు వచ్చినటువంటి 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 7 రాసినప్పుడు ఈ ఉన్న 4 నెంబర్స్లో 7 ఒక్కటైనా సరే దీనిలో క్యాన్సిల్ అయిపోతుంది. ఎంతండి, 11 టైమ్స్. మరి 11లో ఇంకేదైనా క్యాన్సిల్ అవుతుందా చూడండి. ఈ 3 అంకెల్లో 25 అవ్వకపోయినా పర్వాలేదు, కానీ 3 మెయిన్ మనకు కావాల్సిన 3 గురించే. 3 క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఇది కాదు. అంటే దాని సింప్లిఫైడ్ ఫామ్ అక్కడతో అయిపోయింది. ఇంకా దీన్ని అసలు వాడు ఇవ్వాల్సిన ఫ్రాక్షన్ పూర్తి సింప్లిఫై చేస్తే ఇదనమాట 11 బై, ఇక్కడ మనకు తెలిసిందే 2 ఇంటూ 5 ఇంటూ 3 అన్నప్పుడు దాన్ని మనం 2 5 ఆర్ 10, 10 3 ఆర్ 30. సో 11/30 అని మనం రాయొచ్చు, లేదా అలాగే ఉంచేస్తున్నాను 30 కూడా రాయడం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి వాల్యూ ఎంత అనేది ముఖ్యం కాదు, అది ఉన్న ఫార్మాట్ ముఖ్యం. కాబట్టి ఇది 2 పవర్ n 5 పవర్ n రూపంలో ఉందా అంటే ఇంకా లేదు అని చెప్పడం కోసం. ఎందుకని లేదు చూడండి, ఇక్కడ 3 కూడా ఉంది. సో ఇప్పుడు మనం రాస్తున్నాం డినామినేటర్ అని. సో డినామినేటర్ ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి 210 అని కాకుండా కొంత తగ్గిపోయింది, అందులో 7 ఎగిరిపోయి 38 ఇచ్చినట్టు. అయినప్పటికీ డినామినేటర్ ఏ ఫామ్లో ఉంది, 2 పవర్ n 5 పవర్ n ఫామ్లో ఉందా అంటే చూడండి లేదు. ఎందువల్ల, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, సో ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 to the power of n into 5 to the power of m, whereas n and m belongs to w. ఈ ఫామ్లో లేదు అని రాసినప్పుడు ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. కాబట్టి 77/210 ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ అయిన ప్రతి ఫ్రాక్షన్ కూడా ఏమవుతుంది అనుకుంటున్నాం, రిపీటింగ్. అంటే అందులో ఉన్న ఏదో ఒక పార్ట్, డెసిమల్ పార్ట్ కొంత భాగం రిపీట్ అవుతుంది కనుక రిపీటింగ్ డెసిమల్ అని మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఈ మొత్తం ప్రాబ్లమ్స్ ఇక్కడతో మనం ఈ వీడియోలో ఎంచుకున్న ప్రాబ్లమ్స్ 15 పూర్తి చేస్తాం. ఇందులో ఉన్న 10 ప్రాబ్లమ్స్, అంతకుముందు 5. సో ఇన్నిటినీ చేసిన తర్వాత ఒక్కసారి మీరు జాగ్రత్తగా రిపీట్ చేసుకుని చూస్తే మనం రాసిన ఫార్మేట్లో ఉన్న సారాంశం మొదట మీకు చూపించినటువంటి 2 పాయింట్స్ అని అర్థమవుతుంది. ఇలా డినామినేటర్ కనుక 25 తప్ప అదర్ ఫ్యాక్టర్ వస్తే ఈ ఫామ్లో, లేకపోతే నాన్ టెర్మినేటింగ్. ఒకవేళ ఇక్కడ ఈ 3 కూడా క్యాన్సిల్ అయిపోయే నెంబర్ ఉందనుకోండి పైన, అప్పుడు అది టెర్మినేటింగ్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడతో ఈ పార్ట్ మనకి ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి సగభాగం మనకి పూర్తయింది. సో ఇలా మనకి కంటెంట్లో ఉన్నటువంటి కంటిన్యూస్ వీడియోస్ని మధ్య మధ్యలో మీకు బేసిక్స్తో పాటు కూడా అందిస్తూ ఉంటాం. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీటిని లైక్ చేసి అవసరమైన వారికి షేర్ చేయడం ద్వారా మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ కానీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి. అవి ముందు చేయబోయే వీడియోస్లో మాకు ఉపయోగపడవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.